తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్నాయి కొన్ని గేమింగ్ సంస్థలు. దీంతో మండిపడుతున్న భక్తులు యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. టీవీ9 కథనాలతో టీటీడీ రియాక్ట్ అయింది. ఈ గేమింగ్ యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ టీటీడీ చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయ యాత్ర పేరుతో ఆన్లైన్లో ఉన్న ఒక గేమింగ్ యాప్ కలకలం రేపుతోంది. టీటీడీ ఒరిజినల్ టెంపుల్ అంటూ ఒక యాప్ని డెవలప్ చేసింది తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ అనే సంస్థ. రోబ్లెక్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఈ యాప్ని ఉంచారు నిర్వాహకులు. తిరుమల ఆలయ ప్రవేశం, దర్శనం, దీంతో పాటుగా హుండీలో కానుకలు సమర్పించడం, అలాగే లడ్డూ ప్రసాదం ఎలా పొందాలి, ఇవన్నీ చెబుతూ ఈ గేమ్ని డిజైన్ చేశారు. ఆలయానికి ఎలా వెళ్లాలో ఇందులో వివరించారు. ఈ గేమింగ్ యాప్ని అడ్డు పెట్టుకుని శ్రీవారి పేరుతో వర్చువల్ కరెన్సీని కూడా దండుకుంటున్నారు. దీన్ని ఆలయ పవిత్రతకు, భద్రతకు సంబంధించిన అంశంగా భావిస్తున్న భక్తులు యాప్ నిర్వాహకులపై మండిపడుతున్నారు. టీటీడీకి సంబంధించిన వివరాలతో యాప్ డెవలప్ చేయడాన్ని చాలా సీరియస్గా పరిగణిస్తున్నారు టీటీడీ అధికారులు కూడా. ప్రధానంగా అసలు ఈ యాప్పై వస్తున్న అభ్యంతరాలు ఏంటి చూద్దాం. మనం మాట్లాడుకున్నట్టుగా ఫస్ట్ టైం శ్రీవారి ఆలయ యాత్రపై ఒక గేమింగ్ యాప్ని తీసుకొచ్చారు, అది కూడా టీటీడీ అనుమతి లేకుండా. సో ఇది చాలా సీరియస్గా తీసుకుంటోంది టీటీడీ. తమ అనుమతి లేకుండా యాప్ని ఎలా డెవలప్ చేస్తారు, ఎలా ప్రజల్లోకి విడుదల చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. అంతేకాదు ఆలయ పవిత్రతని దెబ్బతీస్తోంది ఈ గేమింగ్ యాప్ అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఏ రకంగా అంటే ధ్వజస్తంభం మీద ఎక్కి అవతలకి దూకుతున్నట్టుగా ఇందులో చిత్రీకరించారు. అది ఎంత తప్పు. ఇంకొకటి, హుండీలో డబ్బు వేయమని ఎలా అడుగుతారు అంటున్నారు. ఎందుకంటే ఈ యాప్లో ఒక పాయింట్కి వచ్చిన తర్వాత అక్కడ హుండీ కనిపిస్తుంది, ఆ హుండీలో వర్చువల్ కరెన్సీ వేయండి అని చెప్తూ ఉన్నారు. చాలామంది నిజంగానే ఆ డబ్బు ఆలయానికి వెళ్తుందేమో అని అమాయకంగా కొంతమంది డబ్బు కూడా వేస్తున్నారట, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ లాంటివి. సో ఇలా చాలామంది మోసపోతున్నారు. ఆలయానికి చెందట్లేదు ఆ డబ్బు, ఈ ప్లాట్ఫామ్కి వెళ్తోంది, ఈ యాప్కి వెళ్తోంది అని చెప్తూ ఉన్నారు. ఇంకోటి, ఆలయ నమూనా మొత్తం కూడా కళ్ళకు కట్టేలా యాప్లో రూపొందించారు. ఇది చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకు అంటే భద్రతా కారణాల దృష్ట్యా ఇది చాలా ప్రమాదకరం అని చెప్పి నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే సాధారణంగా కొన్ని కీలకమైన ప్రాంతాలు, ముఖ్యంగా టీటీడీ టెంపుల్ విషయంలో కానీ డ్రోన్లు కూడా ఎగరవేసే సీన్ ఉండదు, నిషేధిస్తూ ఉంటారు. ఎందుకంటే భద్రతా కారణాల దృష్ట్యా. అలాంటిది ఆ టెంపుల్ మొత్తాన్ని కళ్ళకు కట్టినట్టుగా యాప్లో చూపిస్తూ ఉంటే అది తప్పకుండా భవిష్యత్తులో ఉగ్ర కుట్రలకి అవకాశం ఇచ్చేదిగా ఉంటుంది. అది ఖచ్చితంగా ఆలయానికి ప్రమాదకరం అని చెప్పి దీని మీద అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. టీటీడీ అధికారులు కూడా కదిలారు. టీవీ9 కథనాలతో వాళ్ళలో కదలికి వచ్చింది. తిరుమల యాత్రపై గేమింగ్ యాప్ రూపొందించిన ఈ రోబ్లెక్స్ గ్లోబల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవడానికి టీటీడీ సిద్ధమైంది. శ్రీవారి భక్తుల సెంటిమెంట్తో మోసాలకు పాల్పడుతున్నట్టుగా గుర్తించింది టీటీడీ. గేమింగ్ యాప్పై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి ఫిర్యాదు చేశారు జనసేన నేత కిరణ్ రాయల్. తిరుమల శ్రీవారి ఆలయంపై గేమింగ్ యాప్ డిజైన్ చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ టీటీడీ చైర్మన్కి విజ్ఞప్తి చేశారు. దేవస్థానం పేరు మీద ఇలా యాప్ తయారు చేయడం నేరమన్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ అధికారులను ఆయన ఆదేశించారు. దేవస్థానం పేరు మీద ఒక డూప్లికేట్ యాప్ ఒకటి తయారు చేశాడు, అది చాలా క్రైమ్ అది. సో దానికి సంబంధించింది వాడు డాలర్ రూపంలో కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. దీని మీదుగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం, ఇందులో వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇప్పుడే నేను సిబిఐ అండ్ ఎస్ఓకి ఫార్వర్డ్ చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్తాను. ఏదైనా ఇలాంటివి కూడా ఇంకా ముందు ఏదైనా జరిగితే కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఈ భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటివన్నీ టీటీడీ చేయదు. ఇలాంటివన్నీ చూసి యాప్లు చూసి మోసపోవద్దని చెప్పేసి భక్తులందరికీ కూడా నా యొక్క విన్నపం. ఇది వెంకటేశ్వర స్వామితో ఆటలు ఆడడమే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన నేత కిరణ్ రాయల్. ఈ యాప్ పేరుతో భక్తుల నుంచి నిర్వాహకులు డబ్బులు దండుకుంటున్నారని, వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉండి ఒకటి పెట్టి డాలర్స్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దాంట్లో గేమ్ అంటే వెంకటేశ్వర ఆటలాడతారా? పిల్ల చేస్తున్నారు చేస్తున్నారు. మీరు మీ లిమిట్ ఉంటుంది దేనికైనా. ఇమీడియట్గా కేసు నమోదు చేసి భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి జోలికి రావాలన్నా, హిందూ మతాల జోలికి రావాలన్నా, ఇటువంటి యాప్ క్రియేట్ చేయాలన్నా, ఏమి చేయాలన్నా సరే వాళ్ళకి భయపడే విధంగా శిక్షలు పడాలి. ఆలయ భద్రత దృష్టి కూడా భంగం కలిగే అవకాశం ఉంది. ఆ యాప్ ద్వారా కరెక్ట్గా ఎలా వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనా ఉంటుందో ఆ నమూనాను అలానే దించాడు. దాని ద్వారా ఉగ్రవాదులకి కూడా అవకాశం ఉండొచ్చు, చూడడానికి ఎలా రావచ్చు అని కూడా చేయొచ్చు. ఇవన్నీ జరుగుతుంది, చూస్తున్నాం మన దేశంలో ఏం జరుగుతుందో. కాబట్టి ఇంకోసారి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరమైతే హిందువుల మనోభావాలకు ఉంది. కాబట్టి దీని వెంటనే చైర్మన్ గారు స్పందించారు. కాబట్టి ఇమ్మీడియట్లీగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఆ యాప్ని డిలీట్ చేసిన బాధ్యత టీటీడీ తీసుకోవాల్సింది కోరుతున్నాం.